చాలా మందికి ఉండే కామన్ బిలీఫ్ ఏంటంటే హోమ్ ఫుడ్ రెగ్యులర్గా తింటున్నాం కదా, బయట జంక్ ఫుడ్ ఏమీ తినట్లేదు, ఆర్ నార్మల్ వెయిట్ మెయింటైన్ అవుతున్నాం, సింటమ్స్ ఏం లేవు, చూడటానికి మసిల్ లాస్ అయినట్టు కూడా లేం కదా, ఎందుకు వరి అవ్వాలి మసిల్ గురించి అనుకుంటారు. మసిల్ అంటే ఓన్లీ స్ట్రెంగ్త్ కోసమే అని చాలా మందికి ఉండే కామన్ మిత్ అది. కానీ మసిల్ చాలా అదర్ పనులు చేస్తుంది. హార్మోన్స్ ఎలా ఉండాలి, మన మెటబాలిక్ ఫ్యూయల్ ఎలా ఉండాలి, మన ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎలా ఉండాలి, విజరల్ ఫ్యాట్ స్టోర్ అవ్వాలా లేదా, ఎనర్జీ సిస్టమ్స్ ఎలా ఉండాలి, ఇమ్యూనిటీ ఎలా ఉండాలని ఇన్ని థింగ్స్ ని డిసైడ్ చేస్తుంది మసిల్. అదే మసిల్ మనం ఏజ్ అవుతున్నప్పుడు, ఎస్పెషల్లీ 35 years దాటిన తర్వాత మనం తినే ఫుడ్ కి సేమ్ గా రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే వీ డెవలప్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఎనబాలిక్ రెసిస్టెన్స్. అంటే మీరు సేమ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా, సేమ్ న్యూట్రిషన్ తింటూ ఉన్నా, మీ మసిల్ ముందులాగా బిహేవ్ చేయదు, ముందులాగా రెస్పాండ్ అవ్వదు. మీరు సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే, అంటే మీరు వీక్నెస్ వచ్చే వరకు వెయిట్ చేస్తే, మీకు ఆల్రెడీ మీ మసిల్లో డిక్లైన్ 5 to 10 years ముందే స్టార్ట్ అయిపోయినట్టు. హాయ్, ఐఎమ్ డాక్టర్ సమతాతుల్లా, యువర్ లాంజివిటీ ఫిజిషియన్. సో ఇవాళ వీడియోలో 35 years దాటిన తర్వాత మసిల్ ఎందుకు న్యూట్రిషన్కి డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది, ఒకవేళ మసిల్ డిక్లైన్ అవుతే ఎలా తెలుసుకోవాలి, ఏం టెస్ట్లు చేసుకోవాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మసిల్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే మన మీల్ స్ట్రక్చర్ని ఎలా రీప్లాన్ చేసుకోవాలి, మీల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది ఇవాళ వీడియోలో కవర్ చేస్తాను. మనం 20 years ఉన్నప్పుడు మన మసిల్ ఇస్ వెరీ సెన్సిటివ్. స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నా మజిల్ బాగా రెస్పాండ్ అవుతుంది. మీరు సేమ్ ప్రోటీన్ 35-40 yearsకి వచ్చేటప్పటికి తీసుకుంటూ ఉన్నా మసిల్ అంత సెన్సిటివ్ ఉండదు, సో అంత రెస్పాన్స్ ఉండదు. దీన్నే ఎనబాలిక్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ ఎనబాలిక్ రెసిస్టెన్స్ని దాటుకొని మసిల్ ప్రోటీన్ని సింథసైజ్ చేయాలి అంటే మజిల్కి ఏం కావాలి, ఆ 9 essential అమైనో యాసిడ్స్ కావాలి. దాంట్లో ముఖ్యంగా లూసిన్ కావాలి, అలాగే రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే 40 yearsలో మనం ఆ ఎనబాలిక్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లమ్ని దాటుకొని మళ్ళీ మసిల్ ప్రోటీన్ సింథసిస్లోకి వెళ్తాం. సో దానివల్ల మసిల్ డిక్లైన్ అనేది తగ్గుతుంది అండ్ మసిల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు 2 idli 1 chutney వేసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ అప్ టు 8 to 10 grams ఆఫ్ ప్రోటీన్. దానికి సాంబార్ కూడా యాడ్ చేశారనుకోండి, యూ విల్ గెట్ అప్ టు అదర్ 2 to 3 grams ఆఫ్ ప్రోటీన్. అంటే టోటల్గా మీకు మోర్ దెన్ 15 grams ఆఫ్ ప్రోటీన్ ఆ మీల్లో రాదు. ఎనబాలిక్ రెసిస్టెన్స్ని కవర్ చేయాలి అంటే ఎవ్రీ అడల్ట్ ప్రతి మీల్లో కనీసం 25 to 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. డిఫరెంట్ హైట్ని బట్టి, డిఫరెంట్ వెయిట్ని బట్టి. సో మినిమం 25 to 40 లేకపోతే మీరు ఆ మసిల్ డిక్లైన్ని ఆపడం చాలా కష్టం. ప్రతిసారి ప్రోటీన్ ఈజ్ ఈక్వల్ టు మజిల్ ఫార్మేషన్ కాదు. మసిల్కి ఒక ఎన్వైరన్మెంట్ ఉండాలి, కరెక్ట్ గ్రోత్ సర్కమ్స్టాన్సెస్ ఉంటేనే మీ ప్రోటీన్ వెళ్ళి మసిల్లో కూర్చొని మసిల్ బిల్డ్ అవుతుంది. దీనికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో మసిల్ చాలా రెసిస్టెంట్ ఉంటుంది. అంటే మీరు సరైన ఫుడ్స్ తీసుకుంటున్నా మసిల్లో ఉన్న సెల్స్ యూజ్ చేసుకోకుండా అది ఫ్యాట్ స్టోరేజ్ కింద కన్వర్ట్ అవ్వడము, అలాగే మసిల్లో వచ్చి ఫ్యాట్ స్టోర్ అవ్వడము, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ జరిగినప్పుడు ఎఫిషియెంట్గా మసిల్ ప్రోటీన్ సింథసిస్ అనేది అవ్వదు. కాబట్టి అక్కడ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఫాస్టింగ్ ఇన్సులిన్. నెంబర్ 2, విమెన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ఇస్ బై ఈస్ట్రోజన్ హార్మోన్. బిఫోర్ మెనోపాజ్ ఈస్ట్రోజన్ బాగుంటుంది విమెన్ లో. అప్పుడు ఈస్ట్రోజన్ విమెన్ ని వెయిట్ గెయిన్ అవ్వకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా, మజిల్ ని, బోన్ ని ప్రిజర్వ్ చేసి ఉంచుతుంది. అదే విమెన్ పెరిమెనోపాజ్ లోకి వెళ్తున్నప్పుడు స్లోగా ఈస్ట్రోజన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. అప్పుడే మసిల్ రిపేర్ డ్రాప్ అవుతుంది, బోన్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది. దాని తోడు న్యూట్రిషన్ సరిగ్గా లేదు అంటే ఈ చేంజెస్ అన్ని ఇంకా ఫాస్ట్ అయిపోతాయి. సో విమెన్ of course menopause they have to take their support of endocrinologist కానీ gynecologist కానీ to look into all these hormones. And number 3, chronic fasting. చాలా మంది ఈ కాన్సెప్ట్ ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్, అది కొంచెం ఎక్స్టెంట్ వరకు పనిచేస్తుంది. కానీ మీరు అదే ఫాస్టింగ్ ని, అదే క్యాలరీ రెస్ట్రిక్షన్ ని చాలా కాలం చేశారనుకోండి, అప్పుడు మీ మసిల్ స్లోగా ఇట్ విల్ గివ్ అప్. మీ ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి యూ లూజ్ యువర్ ఓన్ మసిల్ ఫైబర్స్ అండ్ దట్ ఈస్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఐ సీ. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక 38-year-old విమెన్, అంటే మనం అడ్వైజ్ చేసింది కాదు, వాళ్ళు సొంతంగా చేసుకున్న క్రానిక్ ఫాస్టింగ్ ప్రోటోకాల్. ఈ మధ్య ట్రెండీగా 36-hour ఫాస్ట్, 48-hour ఫాస్ట్ ఇవి చూసి ర్యాండమ్ గా చేసేస్తారు వాళ్ళకి నచ్చినట్టు. సో ఈ ఇండివిజువల్ ప్రతి 15 daysకి 36-hour ఫాస్ట్ చేసి చాలా హ్యాపీ అయిపోయారు. ఫైనల్లీ నేను 5 kgs వెయిట్ లూజ్ అయ్యాను అని. ఫ్లిప్ సైడ్ డెక్సా రిపీట్ చేసి చూస్తే బాడీ కంపోజిషన్ ఎలా చేంజ్ అయింది అంటే ఆ పర్సన్ 8 kg మసిల్ లాస్ అయ్యి 3 kg ఫ్యాట్ గెయిన్ అయ్యారు. ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి? టూ ఫ్రీక్వెంట్ గా టూ లాంగ్ ఫాస్టింగ్ చేయడము, ఫీడింగ్ డేస్ రోజు సరైన ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకపోవడం, సరైన స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోవడం.
కాబట్టి రైట్ కాంబినేషన్స్లో ఉన్నప్పుడే మనం మజిల్ని ప్రిజర్వ్ చేయగలుగుతాం. క్రానిక్ ఫాస్టింగ్ ఇన్ విమెన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అలాగని ఫాస్టింగ్కి బెనిఫిట్స్ ఉండవు అని కాదు. ఫాస్టింగ్ కూడా ఒక టూలే, దాన్ని చాలా కేర్ఫుల్గా అప్లై చేయాలి. ఫాస్టింగ్ విండో ఎంత టైట్గా ఉంటుందో ఫీడింగ్ విండో అంత స్ట్రాంగ్గా ఉండాలి. బాడీ రికవర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో బాడీ గ్రో అవ్వడము అంతే ఇంపార్టెంట్. ఫాస్టింగ్లో బాడీ రికవర్ అవుతుంది, వెరీ గుడ్. కానీ ఫీడింగ్ చేసేటప్పుడు గ్రోత్ పీరియడ్లో మీ మజిల్కి కావాల్సినంత స్టిమ్యులేషన్ ఉండాలి. ఎస్పెషలీ ఎనబాలిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతున్న సమయంలో, అంటే 30, 40, 50 ఇయర్స్ టైంలో, ఆ టైంలో అట్లీస్ట్ 1.2 to 1.6 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటూ అట్లీస్ట్ 3 times a week ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉండాలి. అంటే మజిల్కి కావాల్సినంత రెసిస్టెన్స్ వచ్చి కావాల్సినంత ప్రోటీన్ ఇంటేక్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ విల్ కాంప్లిమెంట్ ద రిపేర్ పార్ట్. అదర్వైజ్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ టూ బ్యాడ్. అలాగే మీరు ఎలాంటి ఫాస్టింగ్ చేయట్లేదు, ఓవర్ ఫీడింగ్, క్రానిక్ ఫీడింగ్ చేస్తున్నారు, అంటే ఒక సెడెంటరీగా ఉంటూ ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా కంటిన్యూస్గా ఫీడ్ చేస్తూ ఉన్నారు, అంటే క్రానిక్ ఓవర్ ఈటింగ్ ప్యాటర్న్లో ఉన్నారనుకోండి. అఫ్ కోర్స్ కంటిన్యూస్గా మీ ఇన్సులిన్ లెవెల్స్ హై ఉంటాయి, కంటిన్యూస్గా గ్రోత్ బటన్ ఆన్ ఉంటుంది, అది కూడా డేంజరస్. ఓకే, ఫాస్టింగ్ గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఫాస్టింగ్కి ఇంకో వీడియో చేశాను నేను ముందు, ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, మెయింటైనింగ్ మసిల్ మాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రెడ్యూసింగ్ రిస్క్ ఆఫ్ డిసీజ్. అది మనకు అర్థమైపోయింది. మనం మసిల్ మాస్ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ ద మసిల్ మెయింటైన్ చేయాలి. ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసినట్టు టైప్ 2 ఫైబర్స్, మసిల్ ఫైబర్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. రీసెంట్ ఎవిడెన్స్లో 2025 ఇయర్ రీసెంట్గా రిలీజ్ అయిన పేపర్లో ఇంకా స్టడీ చేసింది ఏంటంటే మసిల్ స్ట్రెంగ్త్ ఒకటేనా మన డిసీజ్ రిస్క్ని డిటర్మైన్ చేసేది, ఇంకేమైనా ఉందా అని. ఇంకొకటి కూడా ఉంది, విచ్ ఇస్ మసిల్ పవర్. పవర్ ఇస్ ఈక్వల్ టు స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్. ఒక మనిషి ఏజ్ అవుతున్నప్పుడు స్ట్రెంగ్త్ ముందు తగ్గిపోతుందా, స్పీడ్ ముందు తగ్గిపోతుందా? స్పీడే ముందు తగ్గిపోతుంది. సో స్లోయింగ్ స్పీడ్ ఈజ్ ద ఫస్ట్ చేంజ్ యూ విల్ నోటీస్. అంటే మీరు 30s, 40sలోకి వెళ్తున్నప్పుడు మీరు నోటీస్ చేసుకునే ఫస్ట్ చేంజ్ ఏంటి? మసిల్ డిక్లైన్ అవుతుంది అని. స్పీడ్ ఆఫ్ వాకింగ్, ఆర్ మీరు సిట్ టు స్టాండ్ అండ్ గో టెస్ట్ అంటారు, అంటే ఒక కూర్చున్న ప్లేస్లో నుండి నెక్స్ట్ పొజిషన్కి ఎంత ఫాస్ట్గా రీచ్ అవ్వగలరు అని. ఆర్ సిట్ టు స్టాండ్ టెస్ట్, ఒక 30 secondsలో చైర్లో నుండి ఎన్నిసార్లు లెగ్స్ నిలబడతారని. సో స్పీడ్ ఫస్ట్ తగ్గుతుందని గమనించారు కాబట్టి చాలా కాలం సర్వైవ్ అవ్వాలి, డిసీజ్ రిస్క్ తక్కువ ఉండాలి. రెండు అంటే 2 మేజర్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, మజిల్ స్ట్రెంగ్త్ కూడా, మజిల్ పవర్ కూడా. అందుకని నేను టైప్ 2 ఫైబర్స్ గురించి, ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ముందు వీడియోలో మాట్లాడాను. సో టుడే యు ఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ మసిల్ డిక్లైన్, యూ షుడ్ డూ 2 things. 3 times a week రెసిస్టెన్స్ ట్రైన్ చేస్తూ ఉన్న ఎస్పెషల్లీ విమెన్, మెన్ కూడా చేయాలి, బట్ ఎస్పెషలీ విమెన్ పవర్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరు, ఆర్ ఎంత వెయిట్ని పుష్ చేయగలరు, ఆర్ పుల్ చేయగలరు. కానీ పవర్ అంటే ఏంటి? అదే వెయిట్ని ఎంత ఫాస్ట్గా లిఫ్ట్ చేయగలరు, ఆర్ ఎంత ఫాస్ట్గా పుష్ అండ్ పుల్ చేయగలరు. సో మీ ట్రైనింగ్ ప్రోటోకాల్లో పవర్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంటే. ఇట్ కుడ్ బి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫాస్ట్ సిట్ టు స్టాండ్ కానీ, ఆర్ స్టేర్స్ పైన ఫాస్ట్గా పరిగెత్తడం కానీ, ఆర్ వాల్ బాల్స్ కానీ, ఇలాంటివి అన్నమాట. నేను ఇలా మా మెంబర్స్తో మసిల్ పవర్ గురించి, స్ట్రెంగ్త్ గురించి డిస్కస్ చేసినప్పుడు నాకేంటి అని అడిగారు. ఎవరైతే ఓన్లీ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేస్తారో, నేను చాలా మందిని చూసాను బై ద వే, ఇట్లా ఫుల్ మస్కులర్గా ఉంటారు, బాడీ బిల్డ్ చేస్తారు, బాగా ఇన్సులిన్ సెన్సిటివ్ ఉంటారు, HbA1c బాగుంటుంది, మెటబాలిక్ హెల్త్ బాగుంటుంది. అదే పీపుల్ ఫిట్నెస్ అసెస్మెంట్ చేసినప్పుడు మజిల్కి ఇంకొక కాంపోనెంట్ కూడా ఇంపార్టెంట్. మజిల్ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయదు. మజిల్ ఓన్లీ సక్షన్ సిస్టమ్, కానీ పంపింగ్ సిస్టమ్ ఇస్ యువర్ హార్ట్. మీ హార్ట్ అండ్ లంగ్స్ ఎండ్యూరెన్స్ ఆర్ హార్ట్ అండ్ లంగ్ కెపాసిటీ బాగుంటేనే యువర్ మసిల్ ఆల్సో విల్ బి గుడ్. అండ్ మసిల్ నీడ్ యువర్ నర్వస్ సిస్టమ్. మీ నర్వ్స్ ఎంత షార్ప్గా ఉంటే మీ మజిల్ అంత షార్ప్గా ఉంటుంది. సో ఇలా మస్కులర్గా ఉండే వాళ్ళు సపోజ్ పడిపోయారు అనుకోండి, వాళ్ళు ఎంత క్విక్గా రెస్పాండ్ అయ్యి లెగుస్తారో దట్ విల్ డిటర్మిన్ దేర్ ఏజింగ్. సో ఉట్టి స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయడం కాదు, మీ న్యూరో మస్కులర్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలి. అంటే కింద పడిపోతున్నప్పుడు ఎంత ఫాస్ట్గా లెగ్గలరు, ఆర్ స్లిప్ అవుతున్నప్పుడు ఎంత ఫాస్ట్గా మళ్ళీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు. మీరు 35 దాటిన తర్వాత మీ పిల్లల్ని పడిపోతుంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళని పికప్ చేయగలరు అనేది విల్ డిటర్మిన్ యువర్ అల్టిమేట్ లాంజివిటీ ఆర్ ఏజింగ్. కానీ ఈ మసిల్ డిక్లైన్ గురించి ఎక్కువ వరీ అవ్వాల్సింది మన ఇండియన్ పాపులేషనే. ఎందుకు? న్యాచురల్గా వీఆర్ బిల్ట్ విత్ లో మసిల్ మాస్. జనరల్గానే మనకి లీన్ మసిల్ మాస్ తక్కువ ఉంటుంది. దాంతోపాటు మన రిస్క్ ఆఫ్ విజరల్ ఎడిపోసిటీ ఎక్కువ, అంటే మనం ఫ్యాట్ స్టోరేజ్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఈ రెండిటితో పాటు మన ఇండియన్ మీల్స్ అన్నీ ఎక్కువ గ్రెయిన్ రిచ్ ఆర్ కార్బోహైడ్రేట్ రిచ్ డిపెండెంట్ ఉండేవి. అందుకని మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్కి ఏం తిన్నారు అని ఇండియన్స్ అడిగినప్పుడు రోటీ, రైస్, మిల్లెట్, ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవే చెప్తారు. అంటే లిటరల్లీ మన సెంటర్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద మీల్ ప్రోటీన్ కాదు, కార్బోహైడ్రేట్స్. అందుకని ఇండియన్ పాపులేషన్ ఎక్కువ వరీ అవ్వాలి. కానీ వరీ కన్నా ముందు మనం ప్లేట్ని చేంజ్ చేయాలి.
సో మనకి కార్బోహైడ్రేట్ తక్కువ చేసుకొని ప్రోటీన్ని యాంకర్ చేసుకోవాలి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఎక్కువ పన్నీర్ ఇంక్లూడ్ చేయడం, లేకపోతే తోఫు ఆర్ తెంపే ఇంక్లూడ్ చేయడం కానీ, గ్రీక్ యోగర్ట్ కానీ, ఆర్ నాన్ వెజిటేరియన్ ఉన్నారనుకోండి యూ షుడ్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ఎగ్స్ కానీ, ఫిష్ ఆర్ చికెన్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ దాన్ని సెంటర్ చేసుకుంటే ఎవ్రీ మీల్లో అట్లీస్ట్ 25 to 40 grams వచ్చేలాగా చూసుకుంటే యూఆర్ డూయింగ్ 2 things. 1, మసిల్ లాస్ని స్లో డౌన్ చేస్తున్నారు అండ్ అలాగే ఎనబాలిక్ రెసిస్టెన్స్ని దాటుకొని ముందుకెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రోటీన్ తినమన్నాం కదా అనగానే అందరు చెప్పే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. కొంతమందికి 20 grams ఆఫ్ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. దీనికి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇండియన్స్లో యాజ్ సచ్ ఏజింగ్ అవుతున్నప్పుడు మనం చాలా తొందరగా ఎంజైమ్ ప్రొడక్షన్ చాలా ఈజీగా తగ్గిపోతుంది. దట్ ఈస్ నెంబర్ 1. చాలా మంది సెడెంటరీగా ఉండడం వల్ల గట్ మొటిలిటీ సరిగ్గా ఉండదు అండ్ చాలా వరకు యాంటీబయోటిక్, యాంటాసిడ్స్ అండ్ రిఫైన్డ్ ఫుడ్ తినడం వల్ల గట్ హెల్త్ సరిగ్గా ఉండదు. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల గాల్ బ్లాడర్లో బైల్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. కాబట్టి మనం ప్రోటీన్ అబ్జార్ప్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి, హైడ్రేషన్ బాగుండాలి, ఎవ్రీ మీల్లో ఫైబర్ అండ్ ఫ్యాట్ని ప్రోటీన్తో కలపడం అనేది చాలామంది మిస్ అవుతారు. చాలామంది కొన్నిసార్లు ఓన్లీ ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ బార్స్తో బతికేస్తూ ఉంటారు అని నేను చాలాసార్లు చూశాను. కానీ వెజిటేబుల్స్లో వచ్చే ఫైబర్, వెజిటేబుల్స్లో వచ్చే ఆ మైక్రో న్యూట్రియన్స్ అండ్ మైక్రో మినరల్స్ మీకు ఇంకా దేంట్లోనూ రావు. అండ్ ఫైబర్ ఉన్నప్పుడే ఆ ప్రోటీన్కి అబ్జార్ప్షన్ బాగుంటుంది అండ్ కంప్లీట్ గ్లైసమిక్ లోడ్ అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రోటీన్ కన్నా ముందు అందరూ ఫోకస్ చేయాల్సింది రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్, ఇంప్రూవింగ్ గట్ హెల్త్, కొంచెం ఎక్సర్సైజ్ అండ్ కొంచెం మూమెంట్. ఇవన్నీ ఉన్నప్పుడు బాడీ అగైన్ విల్ చేంజ్ ఇట్స్ వే టు అబ్జార్బ్ బెటర్ ప్రోటీన్. ఒకవేళ అడిక్వేట్ ప్రోటీన్ రావాలి అంటే ఎవ్రీ మీల్ ఫుడ్స్లో నుండే ప్రతిసారి రావడం చాలా కష్టం. కుకింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ట్రావెల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆర్ అంత ఫుడ్ తినలేకపోవడం కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ యాడ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ రిప్లేస్ చేయకూడదు, వీ కెన్ ఆల్వేస్ యాడ్ చేస్తున్నప్పుడు బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఇస్ ఆల్వేస్ వే ప్రోటీన్. ఎందుకంటే అది కంప్లీట్ ప్రోటీన్, అన్ని 9 అమైనో యాసిడ్స్ ఉంటాయి అండ్ లూసిన్ కూడా బాగుంటుంది ప్రోటీన్ పౌడర్స్లో. కానీ ఈ మధ్య దొరుకుతున్న ప్లాంట్ ప్రోటీన్స్లో కూడా దే మేక్ ష్యూర్ అంటే మిక్స్ చేస్తారు. యూజువల్లీ 2 different types ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ మిక్స్ చేసినప్పుడు ఆ 9 different అమైనో యాసిడ్స్ వచ్చేలాగా ఈ మధ్య చాలా ప్లాంట్ ప్రోటీన్ పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఎప్పుడైనా మీరు ప్రోటీన్ పౌడర్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ ఉన్నాయా, లూసిన్ ఎలా ఉంది, ఇవి చూసుకొని యూ కెన్ ఆల్వేస్ యాడ్ ఆన్ టు ఇట్. ఇది కాకుండా వాట్ ఎల్స్ ఆర్ రిక్వైర్డ్, క్రియాటిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నేను దీని గురించి ఇంకో యూట్యూబ్ వీడియో కూడా చేశాను. గో అండ్ చెక్అవుట్ ఫర్ మోర్. అఫ్ కోర్స్ సివియర్ లివర్ డిసీజ్, సివియర్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ అవాయిడ్ ఎక్సెసివ్ ప్రోటీన్ ఇంటేక్ కానీ ఆర్ క్రియేటిన్ సప్లిమెంటేషన్ కానీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్, మెగ్నీషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మజిల్ రీబిల్డ్ అవ్వాలన్నా స్లీప్ చాలా ఇంపార్టెంట్, రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ వన్ పాయింట్ హియర్. ఒక యంగ్ ఇండివిజువల్స్లో ఒక స్టడీ జరిగింది. 20 to 25 year old యంగ్ హెల్దీ ఇండివిజువల్స్, రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైన్ చేస్తున్న ఇండివిజువల్స్. ఆ 2 groups ఆఫ్ ఇండివిజువల్స్లో ఒక గ్రూప్ ఏమో 40 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నారు, బాగా పడుకుంటున్నారు, బాగా రికవర్ అవుతున్నారు. వాళ్ళలో మసిల్ పవర్ అండ్ మసిల్ స్ట్రెంత్ 2 బాగున్నాయి మెజర్ చేసినప్పుడు ఆఫ్టర్ 7 to 10 days. దిస్ ఇస్ అ వెరీ షార్ట్ స్టడీ. ఇంకో గ్రూప్లో అదే 7 to 10 days తర్వాత చెక్ చేసినప్పుడు సేమ్ ప్రోటీన్ తిన్నారు, వాళ్ళు కూడా 40 grams. కానీ వీళ్ళల్లో స్లీప్ని రెస్ట్రిక్ట్ చేశారు, స్లీప్ని 5 hours ఆర్ లెస్ పెట్టారు. వీళ్ళల్లో మసిల్ పవర్ అండ్ మసిల్ స్ట్రెంత్ 2 తగ్గాయి. కాబట్టి రికవరీ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ ఆఫ్ మసిల్ రీబిల్డింగ్. ఎందుకంటే స్లీప్ బాగుంటేనే గ్రోత్ హార్మోన్ ఫ్యాక్టర్స్ బాగుంటాయి. సో రీబిల్డింగ్ అండ్ రికవరీ ఈజ్ బెటర్. దట్స్ వై స్లీప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రూషియల్ ఎలిమెంట్. ఇంకో 2 సప్లిమెంట్స్ ఆర్ విటమిన్ డి అండ్ ఒమేగా 3. ఈ 2 కూడా ఎనబాలిక్ ఎఫిషియన్సీకి అండ్ మసిల్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. సో మసిల్ డిక్లైన్ అవుతుందా లేదా అని 50-60 years వరకు వెయిట్ చేయకండి. యూ కుడ్ బీ ఇన్ యువర్ 30s or 40s. టుడే యూ షుడ్ నో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ మసిల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆర్ నాట్. దానికోసం చేసుకోవాల్సిన టెస్ట్ వచ్చేటప్పటికి విటమిన్ డి, ఐరన్ ప్రొఫైల్, ఒమేగా 3 ఇండెక్స్, మెగ్నీషియం, థైరాయిడ్ ప్రొఫైల్, డెక్సా స్కాన్ అండ్ VO2 max. మీరు 40 years వచ్చినప్పుడు కింద ఫ్లోర్ మీద నుంచి హ్యాండ్స్ యూజ్ చేయకుండా మీరు ఇండిపెండెంట్గా లేగలేకపోతున్నారు అంటే యు ఆర్ ఏజింగ్ ఫాస్టర్ దాన్ యు ఆర్ లూజింగ్ మసిల్ మాస్ అండ్ మసిల్ పవర్. దట్ ఈస్ ద సింప్లెస్ట్ టెస్ట్ యూ క్యాన్ డూ ఎట్ హోమ్. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే నేను చూసే మెంబర్స్లో ఐ సీ వెరీ డిఫరెంట్ పీపుల్. కొంతమంది స్ట్రెంగ్త్లో ఫిట్గా ఉంటే, కొంతమంది హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ బాగుంటుంది, కొంతమందికి ఏమో రియాక్షన్ టైం బాగుంటుంది, కొంతమందికి ఏమో స్పీడ్ బాగుంటుంది, కొంతమందికి ఏమో VO2 max బాగుంటుంది, కొంతమందికి గ్రిప్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. అంటే ఏంటి, ఇవన్నీ బాగుంటేనే
మసిల్ పవర్ అండ్ మసిల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో మీరు ఓన్లీ ఒకటే కాంపనెంట్ ఫోకస్ చేస్తున్నారు, ఓన్లీ మజిల్ మాస్ బిల్డ్ చేయడంలోనే ఉంటున్నారు అంటే దట్ ఈస్ 1/10 ఆఫ్ యువర్ ఫిట్నెస్ దట్ యువర్ బిల్డింగ్. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ all other 9 components, you have to build your power, your hand to eye coordination, you have to build your metabolic engine అంటే కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ బాగుండాలి, అలాగే మీ హార్ట్ హెల్త్ బాగుండాలి, రెస్టింగ్ హార్ట్ రేట్ తక్కువ ఉండాలి, హెచ్ఆర్వి హై ఉండాలి, మీ న్యూట్రియన్స్ అన్ని ఐరన్ కానీ మెగ్నీషియం కానీ బి కాంప్లెక్స్ డి ఇవన్నీ సఫిషియంట్ లెవెల్స్లో ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది స్లీప్ బాగుండాలి. సో ఇవన్నీ బాగున్నప్పుడు యూ విల్ స్లో డౌన్ యువర్ డిక్లైన్. మరి ఇవన్నీ చేస్తే 60-year-old కూడా మజిల్ లాస్ని ప్రివెంట్ చేయగలుగుతారా? ఎస్. 60-year-old విమెన్ విత్ రెగ్యులర్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ 5 days a week రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తూ 1.2 grams per kg బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటూ షీ బిల్డ్ 3 kg ఆఫ్ మజిల్ మాస్ ఇన్ 3 months. ఎస్, ఇట్స్ డూయబుల్. మీరందరూ ఇంట్లోనే ఉంటూ మీ బెస్ట్ హెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన సొల్యూషన్స్, టిప్స్ అన్నీ కూడా నేను ఎవ్రీడే వీడియోస్ చేస్తున్నాను. బట్ కాంప్లెక్స్ వర్డ్స్ యూస్ చేయకుండా మీరు యాక్షనబుల్గా యూస్ చేసే ఇన్ఫర్మేషన్తో. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఎవరైతే మీ చుట్టూ ఉండే వాళ్ళు కమ్యూనిటీస్ అందరూ హెల్తీగా ఉండాలనుకుంటారో వాళ్ళందరికీ వీడియోస్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్.